హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ మీరు కాశీ వీడియోస్లో ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి. దాంట్లో పార్ట్ 1 చూసే ఉంటారు. దాంట్లో గవ్వాలమ్మ తల్లి టెంపుల్ వరకు చూశారు కదండి. ఇదైతే నెక్స్ట్ టెంపుల్ అనమాట. గవ్వాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి మేము నెక్స్ట్ మణిమందిర్కి అయితే వచ్చామన్నమాట అండి. గవ్వాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి ఇది ఒక 600 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు కూడా, కానీ మేము ఆల్రెడీ ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఇదేనండి మణిమందిర్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదండి, అదే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి లోపలికి. మనకి బయటే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే యాగశాల అండ్ మనకి గోశాల కూడా కనిపిస్తాయండి. ఈ మణిమందిరానికి సంబంధించిన హిస్టరీ ఏంటో చూసేద్దామండి. మొదటిగా ఈ మణిమందిరాన్ని 1940లో నిర్మించారు, కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట అండి. వాస్తవానికి ఈ ఆలయ ప్రారంభం ధర్మ సామ్రాట్ స్వామి కర్పాత మహారాజ్ గర్భగుడిపై జరిగింది. దీని వారసత్వం శ్రీరాముని పట్టాభిషేకంతో మొదలవుతుంది. ఇది వాస్తవానికి అయోధ్యలో జరిగింది, కానీ వారణాసిలోని మణిమందిరాన్ని దేవుళ్లకు నివాళిగా మరియు వారి ఆరాధనకు స్థలంగా శ్రీరాముని దర్బారుగా నిర్మించారు. మందిరం ఉన్న ప్రదేశం మరియు దాని అంతర్గత రూపకల్పన శ్రీరాముని దర్బారును దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కానీ ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. 43,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శివలింగమే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. శ్రీరాముని వారసత్వాన్ని పరీక్షించడం, కొనసాగించడం ఆలయ నిర్మాణదాతల ప్రధాన లక్ష్యం. దానితో పాటు శివుడు, పంచదేవతలు మొదలైన ఇతర దేవతలు కూడా సమాన ప్రాతినిధ్యం ఉంది. ఆలయం మధ్యలో రామదర్బార్ ఉండగా ప్రధాన శివలింగం దాని ముందు భాగంలో వెలువల ఉంది. అలాగే మిగిలిన 150కు పైగా శివలింగాలు ఆలయానికి ఇరువైపులా వరుసలో విస్తరించి ఉన్నాయి. ఆలయం లోపల భాగం పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడి ఉంది మరియు ఈ ఆలయం సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆధునిక డిజైన్ మరియు సౌకర్యాలతో ఉంది. ఆలయంలో 11 శిఖరాలు కూడా ఉన్నాయి మరియు దీని బాహ్య రూపం కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయానికి మణిమందిరం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. మణిమందిరం అనే పేరు మణి అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం రత్నం. ఈ పేరు ఆలయాన్ని అలంకరించే రైన్ స్టోన్, ఒక విలువైన రత్నంతో చేసిన 12 జ్యోతిర్లింగాలను ప్రతిబింబిస్తుంది. ఈ పేరు వాడకం ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు అది కలిగి ఉన్న రత్నం వంటి గుణాలను మరింత నొక్కి చెబుతుంది. ఇదండి ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అనమాట. మెయిన్గా ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే శివలింగం అయితే కనిపిస్తుందండి, పెద్దది. దాని తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి 150+ శివలింగాలు అనేవి వరుస క్రమంలో అమర్చి ఉంటాయండి. దాని తర్వాత మెయిన్ అట్రాక్షన్ వచ్చేటప్పటికి పాలరాతితో చేసిన రాముడి విగ్రహం అనమాట అండి. రామదర్బార్ని ఇమిటేట్ చేసేటట్టు ఉంటుందన్నమాట. దాంట్లో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి 12 జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయండి. చూసారా అండి, ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాము అంటే ఇంకా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయండి. దాంట్లో వినాయకుడు ఆలయం ఉంది, సూర్య భగవానుడి ఆలయం, ఈ ఆలయాలన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చాము అంటే మనకి ఇదే మెయిన్ టెంపుల్ అనమాట అండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహాలు అనమాట అండి. అక్కడి నుంచి కొంచెం మనం రైట్ సైడ్కి వెళ్ళాము అంటే ఇక్కడ శివుడు, అన్నపూర్ణాదేవి విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాము అంటే ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇదేమో అమ్మవారి విగ్రహం అండి, దుర్గాదేవి విగ్రహం అనమాట. ఇక్కడ నుంచి ఇలా మనం ఫ్రంట్కి వెళ్ళాము అంటే ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. ఇదేమో కృష్ణుడు ఆలయం అనమాట అండి. మెయిన్గా మనకి మెయిన్ ఆలయం అనేది సెంట్రల్లో ఉంది. ఆ చుట్టూరునేమో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట అండి. స్టార్టింగ్ ఏమో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి సూర్య భగవానుడి ఆలయం ఉంటుంది. తర్వాత వినాయకుడు తర్వాత ఇందాక చూసాం కదండి దుర్గాదేవి తర్వాత ఈ కార్నర్ వచ్చేటప్పటికి కృష్ణుడు. ఇలా 4 సైడ్స్ 4 దేవతల విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయండి. సెంటర్ వచ్చేటప్పటికి పెద్ద శివలింగం, దాని తర్వాత మెయిన్ వచ్చేటప్పటికి మనకి రాముడి విగ్రహం అనమాట. లోపలే చుట్టూరు కూడా మనకి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉన్నాయండి. ఇదేమో అర్ధనారీశ్వర విగ్రహం అనమాట అండి. హాఫ్ ఏమో శివుడు, హాఫ్ ఏమో పార్వతీదేవి ఉంటారు కదండి, ఆ విగ్రహం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే అటు సైడ్ ఎలా అయితే శివలింగాలు వరుస క్రమంలో ఉన్నాయో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే శివలింగాలు అనేవి ఉంటాయన్నమాట అండి. పైన కూడా మనకి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి అండి.
ఇవన్నీ కూడా పాలరాతితో చేసిన విగ్రహాలేనండి. ఇది వచ్చేటప్పటికి శివుడు, పార్వతీదేవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుమూర్తి అండి. పైన కూడా చూసారా వివిధ దేవతల విగ్రహాలు అనేవి ఉన్నాయండి. ఇక్కడ మళ్ళీ శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళాము అంటే కనుక ఈ విగ్రహం ఎవరిది అంటే ఆల్రెడీ నేను హిస్టరీ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ధర్మ సామ్రాట్ స్వామి కరభత్రి మహారాజ్ అని చెప్పి ఆయన విగ్రహమేనండి ఇది. ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఫ్రంట్కి వెళ్ళాము అంటే కనుక ఇంకా కొన్ని శివలింగాలు ఉన్నాయన్నమాట. టోటల్ మనకి టెంపుల్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందన్నమాట అండి. బయట కూడా మనకి వచ్చేటప్పుడు నందీశ్వరం చూసాం కదండి, అక్కడే లెఫ్ట్ సైడ్ మనకి చిన్న చిన్న ఆలయాలు అనేవి ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా మనకి ఏముంటాయంటే ఒకటేమో నవగ్రహాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అలా చిన్న చిన్న టెంపుల్స్ బయట కూడా ఉన్నాయండి. ఇంకా ఈ ఆలయం యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనం ఒకసారి పైన ఆర్కిటెక్చర్ చూసామంటే చాలా బాగుంటుంది అనమాట అండి. రాజదర్బార్లో ఎలా అయితే మనకు ఉంటుందో సేమ్ ఆ టైప్లో ఉంటుందన్నమాట. చూడండి మీరే, ఇది మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టెంపుల్ చూడడానికి మాకు ఎక్కువ టైం పట్టింది అనమాట, లేకపోతే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట మేము. టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 క్లోజ్ చేసేసి అగైన్ మనకి 4కి అయితే ఓపెన్ అవుతుందండి. 4 నుంచి మళ్ళీ 6:30 వరకు ఉంటుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉండి మళ్ళీ 7కి స్టార్ట్ అవుతుంది అనమాట. టెంపుల్లోకి అయితే మనకి కెమెరాస్ అనేవి అలో లేవండి, సో బయట మాత్రమే చూపించగలుగుతాను. లోపలికైతే అలో లేదనమాట. మాకు ఇక్కడ కూడా దర్శనం అనేది ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి బాబా కినారాం ఆశ్రమంకి అయితే వెళ్ళామండి. దాని హిస్టరీ చూసుకుంటే కనుక ఈ ఆశ్రమం అనేది అఘోరీ సాంప్రదాయానికి అత్యంత ప్రసిద్ధి. అఘోరా శాఖ వ్యవస్థాపకుడిగా శివుడి అవతారంగా భావించే బాబా కినారాం 17వ శతాబ్దంలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. బాబా కినారాం 1601లో జన్మించారు. చిన్నప్పటి నుంచే బాబా కినారాం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు. ఈ ఆశ్రమంలో బాబా కినారాం మరియు ఆయన గురువు అయిన బాబా కల్లూరాంల సమాధులు ఉన్నాయి. వీటిని భక్తులు అత్యంత పవిత్రంగా పూజిస్తారు. కుల, మత, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమానత్వం, ప్రేమ మరియు ఆధ్యాత్మికత జ్ఞానాన్ని బోధించడమే ఈ ఆశ్రమం మరియు అఘోరా సాంప్రదాయం. ఇక్కడితో అయితే మాకు టెంపుల్స్ అన్ని చూడడం అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. నెక్స్ట్ అయితే ఆటో వాళ్ళు మనకి బెనారస్ అంటే శారీస్ ఫేమస్ కదండి, అందుకని శారీస్ అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్కి తీసుకెళ్తాం, అక్కడైతే రేట్లు తక్కువ ఉంటాయని చెప్పి మమ్మల్ని ఇలా శారీ అవుట్లెట్స్కి అయితే తీసుకెళ్లారనమాట. ఫస్ట్ ఒక షాప్కి అయితే తీసుకెళ్లారండి. అక్కడైతే శారీస్ ఓకే కానీ ప్రైజెస్ టూ మచ్ ఉన్నాయన్నమాట. అందుకు ఇంకో దానికి తీసుకెళ్ళమంటే వేరే ఫ్యాక్టరీ అవుట్లెట్కి తీసుకెళ్లారు. మన దగ్గర శారీస్ అయితే నీట్గా ఇలా ఫోల్డ్ చేసి ఉంటాయి, ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. ఇక్కడైతే చూడండి ఎలా పాడేసి ఉన్నాయో. అక్కడి నుంచి మనం ఎత్తుక్కుని ఈ ప్రైస్ ఎంత అని అడిగితే వాళ్ళు చూపిస్తారనమాట. రేట్స్ అనేవి టూ హై ఉంటే బార్గెన్ చేసుకోవాలండి ఫుల్గా. నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక షాప్లోనే స్టిక్ అయిపోయి మనం అక్కడే కొనేయకూడదండి, షాప్స్ తిరిగి చూసి కొనుక్కోవాలన్నమాట. అండ్ హాఫ్ ఆఫ్ ద రేట్కి కూడా బార్గెన్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you for watching.